రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్మానేరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రస్తుతం ప్రాజెక్టులోకి మొత్తం 18,645 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 12,600 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా మూలవాగు మానేరు వాగు నుంచి మరో 6,045 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. 27.55 టీఎంసీల పూర్తి సామర్థ్యం కలిగిన మిడ్మానేరు ప్రాజెక్టులో ప్రస్తుతం 16.346 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దీంతో నీటి మట్టం రోజురోజుకు పెరుగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్మానేరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రస్తుతం ప్రాజెక్టులోకి మొత్తం 18,645 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 12,600 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా మూలవాగు మానేరు వాగుల నుంచి మరో 6,045 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. 27.55 టీఎంసీల పూర్తి సామర్థ్యం కలిగిన మిడ్మానేరు ప్రాజెక్టులో ప్రస్తుతం 16.346 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దీంతో నీటి మట్టం రోజురోజుకు పెరుగుతోంది.